చంద్రబాబు నివాసంలో మంత్రులకి శాఖల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఈ కసరత్తు అనంతరం చంద్రబాబు తన నివాసం నుంచి తిరుమలకి బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు చంద్రబాబు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, పోర్ట్ఫోలియోస్కి సంబంధించి శాఖలను ఎవరెవరు కేటాయించాలన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున టీడీపీ అధినేత అలాగే సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా తన నివాసానికి వచ్చిన చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఈ శాఖల కసరత్తుకు సంబంధించిన వ్యవహారం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. గతంలో అంటే గత ప్రభుత్వం శాఖలు ఎవరెవరికి కేటాయించిందన్న అంశంతో పాటుగా ఏ విధంగా శాఖల కేటాయింపులు జరిగింది అన్న అంశంతో పాటుగా 2014లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శాఖల కేటాయింపు ఏ విధంగా జరిగిందన్న అంశానికి సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకుని ఆ అంశం మీద కూడా కసరత్తు చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది రోజా. సో ఈ నేపథ్యంలో శాఖల ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. శాఖలను ఎవరెవరికి కేటాయించాలి, ఎవరికి కేటాయిస్తే దానికి ఎలివేషన్ వస్తుంది, ఎవరికి కేటాయిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఆ శాఖకు మేలు జరుగుతుంది అన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ అంటే తిరుపతి వెళ్లిన తర్వాత కూడా దీని మీద ఒకంత కసరత్తు చేసే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ క్రమంలో ఇవాళ రాత్రికి కానీ ఒకవేళ ఇవాళ రాత్రికి కుదరని పక్షంలో రేపు ఈ కసరత్తు కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోర్ట్ఫోలియోస్ కు సంబంధించిన వ్యవహారం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మాక్సిమం వస్తే ఇవాళ రాత్రి లేకపోతే రేపు ఈ శాఖలకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రులకు సంబంధించిన శాఖల వ్యవహారానికి సంబంధించి ఏం చేయాలన్న అంశానికి సంబంధించి ఒకవైపు కసరత్తు చేస్తేనే మరొకవైపు తనను కలవడానికి వచ్చిన మంత్రులతో చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సో ఈ భేటీలో దాదాపు మంత్రులందరూ కూడా ఉన్నట్లుగానే మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది. వస్తున్న విజువల్స్ వస్తున్నా కూడా దాదాపు ఒక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన మంత్రులందరూ కూడా వచ్చినట్లుగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మంత్రులకు కొంత దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, సో ఏ అంశాల మీద ఫోకస్డ్గా వెళ్ళాలి, రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, ఈ అంశాలన్నింటి మీద కూడా చర్చించినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన ఖర్చు తగ్గించుకుంటూనే మరొకవైపు ఆదాయాలను పెంచి విధంగా ఎటువంటి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాల్సిందిగా కొంత మంత్రులకు కూడా చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. కొంతమంది మంత్రులు బయటకు వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ఆఫ్ ద రికార్డ్ సంభాషణలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత కసరత్తు అనేది, శాఖలకు సంబంధించిన కసరత్తు అనేది ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. బహుశా ఒకవేళ ఇవాళ రాత్రికి కుదరని పక్షంలో రేపు పోర్ట్ఫోలియోస్ కు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు మనకు తెలుస్తోంది రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.